Next topic, multi-level memory. We already know memory have a multi-level like primary, secondary. In primary also we are having CPU, cache, main memory, later magnetic, optical, like this. So it is a multi-level hierarchical organization. Two key design issues are considered. One is automatic translation of addresses and dynamic relocation of data. అంటే ఏంటి అనేది విల్ సీ హియర్. The objective of multi-level memory organization is to achieve a balance between cost, storage capacity and performance for memory system. ఈ మల్టీ లెవెల్ ఆర్గనైజేషన్ ఎందుకు ఉంది అంటే దాని కాస్ట్, స్టోరేజ్ కెపాసిటీ, పర్ఫార్మెన్స్ని ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు అని చూడడానికి. ఫస్ట్ 2 లెవెల్ హైరార్కీ ఆఫ్ ఎర్లీ కంప్యూటర్స్ ఎలా ఉండే అంటే సిపియు ఉండే, మెయిన్ మెమొరీ, సెకండరీ మెమొరీ. దట్ మీన్స్ సేమ్ లైక్ అవర్ సిస్టమ్. సిపియుకి మెయిన్ మెమొరీ ఉంటుంది. సపోజ్ ఇఫ్ యూ వాంట్ సమ్ ఎక్స్టర్నల్ డిస్క్ దెన్ వీ కనెక్ట్ ది సెకండరీ మెమొరీస్ లైక్ హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్ ఎక్సెట్రా. సో ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఫ్లో అవుతాయి. డేటా మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవుతుంది. ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ఓన్లీ మెయిన్ మెమరీ టు సిపియు. ఇక్కడ కూడా సెకండరీ మెమరీ నుంచి సిపియుకి వెళ్ళాలంటే ఫస్ట్ సెకండరీ మెమరీ టు ప్రైమరీ, దెన్ ప్రైమరీ టు సిపియు. హియర్ ఆల్సో ఇన్స్ట్రక్షన్స్ ఈ వేలో మూవ్ అవుతాయి. డేటా మాత్రం బై డైరెక్షనల్. దిస్ మెయిన్ మెమరీ ఈజ్ రిప్రజెంటెడ్ బై M1, secondary is represented by M2. Suppose split cache, that means డేటాకు ఒక క్యాచీ, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్కు క్యాచీ ఉందనుకోండి, దట్ ఈస్ నోన్ యాజ్ ది స్ప్లిట్ క్యాచీ. ఇట్ హ్యాస్ 2 separate areas ఫర్ స్టోరింగ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఫర్ స్టోరింగ్ ది డేటా. ఎక్స్ట్రా ఏమొచ్చింది అంటే మెయిన్ మెమొరీలో ప్లేస్ లేదనుకోండి, దెన్ వీ గో ఫర్ ది క్యాచీ. సో సమ్ ఇన్ఫర్మేషన్, డూప్లికేట్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయడానికి we use the cache. Here instruction ki separated, data ki separated. Again instructions are from memory to CPU, whereas data matram bidirectional. Here 2 cache levels, both of the non-split or unified type. Instead of single block we are using 2 different blocks. 2 different cache levels ni use cheste, that is level 1 cache, level 2 cache. Again instructions are in this way, data is both directional. Here we are using the L level, N level systems of N memory types. idoka memory type, idoka memory type, idoka memory type. We are using different memory types. Those are represented by M1, M2 and so on, Mn. Here cache ante em use cheyochu ante we can use static RAMs, whereas మెయిన్ మెమొరీ మీన్స్ డైనమిక్ ర్యామ్స్. స్టాటిక్ ర్యామ్స్ అంటే ఏంటి అంటే పవర్ ఇచ్చినంతసేపు వర్క్ అవుతుంది, పవర్ ఇస్తామనుకోండి వర్క్ కాదు. దట్ మీన్స్ ఇప్పుడు సపోజ్ 1 అనే స్టేట్లో ఉందనుకోండి, పవర్ ఇచ్చినంతసేపు అది 1 స్టేట్లో, పవర్ ఇవ్వనంతసేపు అది 1లో ఉంటుంది. వన్స్ పవర్ ఇచ్చినప్పుడు మాత్రమే అది 1 నుండి 0 లాగి చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సపోజ్ 0 ఉందనుకోండి, పవర్ ఇచ్చినప్పుడు మాత్రమే అది 0 నుంచి 1కి ట్రాన్సిషన్ జరగచ్చు. సో ఇక్కడ పవర్ సప్లై అనేది మెయిన్. అదే మెయిన్ మెమరీకి వస్తే ఇంద కెపాసిటర్స్ ఉండడం వల్ల ఛార్జింగ్, డిశ్చార్జింగ్ అయ్యి ఇన్ఫర్మేషన్ అనేది రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. అంటే 0 కాస్త 1 అవ్వచ్చు, 1 కాస్త 0 అవ్వచ్చు బికాస్ ఆఫ్ ది కెపాసిటర్స్. దేర్ ఫోర్ మెయిన్ మెమరీలో ఏంటి అంటే DRAMs యూస్ చేస్తారు, క్యాచీ మెమరీలో స్టాటిక్ ర్యామ్స్ యూస్ చేస్తారు. నెక్స్ట్ మనకు మెయిన్ సిపియూలో చూసారని మన సిస్టంలో చూసామనుకోండి, వీఆర్ యూజింగ్ ది మెయిన్ మెమరీ. అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ అనేది కెపాసిటర్స్ నుంచి ఛార్జ్ అవుతూ ఉంటుంది. సో ఇన్ అవర్ సిస్టమ్స్ వీఆర్ యూజింగ్ ది DRAMs. అదే క్యాచీ మెమరీ అంటే డూప్లికేట్ ఇన్ఫర్మేషన్, అంటే ఇందులో ఉన్న ఇన్ఫర్మేషనే ఇందులో కూడా స్టోర్ చేయాలి. ఎప్పుడు స్టోర్ చేస్తాము, అది ఆన్ అయినప్పుడే కదా సిస్టమ్, మెమరీ ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే స్టోర్ చేస్తాం. దేర్ ఫోర్ దేర్ వి యూజింగ్ ది SRAMs. అదే సెకండరీ మెమరీ అనుకోండి, దట్ ఈజ్ ఏ మ్యాగ్నెటిక్ డిస్క్ ఈజ్ యూజ్డ్. ఇక్కడ చూస్తే ఫర్ అడ్జసెంట్ మెమరీ లెవెల్స్, ఇదొక మెమరీ లెవెల్, ఇదొక మెమరీ లెవెల్, ఇలా డిఫరెంట్ మెమరీ లెవెల్స్ ఉన్నాయి. ఫర్ 2 అడ్జసెంట్ మెమరీ లెవెల్స్ MI+1, ఇక్కడ 1, 2 అంటే దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 1+1 కదా. సో ఇలా చూస్తే ఇన్ మెమరీ హైరార్కీ ఇక్కడ కాస్ట్ పర్ బిట్ CI గ్రేటర్ దెన్ CI+1. ఇక్కడ మెయిన్ మెమొరీకి కాస్ట్, ఇప్పుడు మనం మెయిన్ మెమరీ కొనాలి అంటే వి మస్ట్ బై ది సిస్టమ్. సిస్టమ్ కొంటేనే అందులో CPU వస్తుంది, దట్ కమ్స్ విత్ ది మెమొరీ.
సో ఇట్ కాస్ట్ అరౌండ్ సమ్ 10,000 ఎంతైనా ఉండొచ్చు. అదే సెకండరీ మెమరీ అనుకోండి ఈవెన్ 500 కూడా వచ్చేస్తాయి. దేర్ ఫోర్ కాస్ట్ ఫర్ మెయిన్ మెమరీ ఈజ్ హయ్యర్ దెన్ సెకండరీ కాబట్టి MI ఈజ్ గ్రేటర్ దెన్ MI+1, M3 ఈజ్ గ్రేటర్ దెన్ M4. నెక్స్ట్ యాక్సెస్ టైం చూసారు అంటే దీనికి యాక్సెస్ టైం ఎక్కువ కావాలి. మనం చూసాము యాక్సెస్ టైం అనేది దీనికి ఎక్కువ కావాలి, ఎందుకంటే దీస్ ఆర్ సెకండరీ డివైజెస్ విచ్ ఆర్ కనెక్టెడ్ ఎక్స్టర్నల్లీ. సో ఎక్స్టర్నల్ కనెక్ట్ చేసినాం కాబట్టి ఇట్ టేక్స్ సమ్ ఎక్స్ట్రా టైం టు యాక్సెస్. సో సెకండరీ మెమోరీస్కి యాక్సెస్ టైం ఎక్కువ ఉంటుంది దెన్ ది ప్రైమరీ టైం. దేర్ఫోర్ ఇక్కడ చూసారంటే సెకండరీ మెమోరీస్కి ఎక్కువ యాక్సెస్ టైం ఉంటుంది దెన్ ది ప్రైమరీ మెమోరీస్. స్టోరేజ్ కెపాసిటీ చూసారనుకోండి సెకండరీ మెమొరీ ఇక్కడ మనం పెన్ డ్రైవ్ చూస్తే ఆల్మోస్ట్ 256 GB లేకపోతే 1 TB వరకు స్టోర్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటి అంటే సమ్ 512 KB సమ్ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే స్టోర్ చేయొచ్చు. దెర్ఫోర్ స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ మెయిన్ మెమొరీ ఈజ్ లెస్ దెన్ ది స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ ది secondary, that is SI is less than SI+1. CPU can communicate directly with M1. ఎందుకు అంటే CPU పక్కన ఏముంటుంది M1 కదా ఉంటుంది. దెర్ఫోర్ CPU అనేది ఓన్లీ M1తో మాత్రమే కమ్యూనికేట్ అవుతుంది. వేరాజ్ M1 అనేది M2తో మాత్రమే కనెక్ట్ అయ్యి ఉంటుంది, దట్ మీన్స్ కమ్యూనికేట్ అయ్యి ఉంటుంది. ఫర్ CPU to read information held in some memory level, MI requires a sequence of I data transfers of the form. CPU ఎప్పుడు M1తో మాత్రమే డైరెక్ట్ కమ్యూనికేషన్లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి. సో ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ కావడానికి ఇక్కడ ఎన్ని కావాలి 1 2 3 4 ఇక్కడ ఎంత ఉంది 4 ఉన్నది. దెర్ఫోర్ 4 times ఇది మూవ్ అవ్వాలి. ఫర్ CPU టు రీడ్ ఇన్ఫర్మేషన్ హెల్డ్ ఇన్ సమ్ మెమొరీ లెవెల్, సపోజ్ M4లో ఉందనుకోండి ఇట్ రిక్వైర్స్ 4 డేటా ట్రాన్స్ఫర్స్. ఎలా అంటే ఇప్పుడు M4 నుంచి M3కి వస్తుంది, నెక్స్ట్ M3 నుంచి M2 నుంచి M1, ఫైనల్గా M1కి వచ్చింది, ఇక్కడ M2 నుంచి M1కి వచ్చింది, ఇక్కడ M1 నుండి M2, నెక్స్ట్ M2 నుండి M3 నుంచి M4 ఇలా వస్తాయి. ఫైనల్గా M1లోకి ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, దట్ ఈస్ సెంట్ టు ది CPU. డ్యూరింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ CPU ప్రొడ్యూసెస్ ఏ స్టడీ స్ట్రీమ్ ఆఫ్ మెమొరీ అడ్రసెస్. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అంటే అవి స్టోర్ కావడానికి ఇప్పుడు మనము సపోజ్ A ఈజ్ ఈక్వల్ టు 10 అనుకుందాం, ఇది ఒక ఇన్స్ట్రక్షన్, ఇది ఒక ప్రోగ్రామ్ అని అనుకోండి. లైక్ ఇంట్ ABC, A ఈజ్ ఈక్వల్స్ టు 10, B ఈజ్ ఈక్వల్ టు 5 ఉందనుకోండి. ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఈ వాల్యూస్ స్టోర్ కావాలి అంటే ఫస్ట్ ఇట్ రిక్వైర్స్ సమ్ మెమొరీ అడ్రసెస్ కదా. సో ఇక్కడ CPU ప్రొడ్యూసెస్ ఏ స్టడీ స్ట్రీమ్ ఆఫ్ మెమొరీ అడ్రసెస్. ఇఫ్ అన్ అడ్రస్ ఈజ్ జనరేటెడ్ దట్ ఈజ్ అసైన్డ్ ఓన్లీ టు MI, at final address must be reassigned to M1 so that CPU can access directly to that level. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్లో ఈ ఇన్స్ట్రక్షన్స్ రాసాం. ఇప్పుడు ఈ A ఈజ్ ఈక్వల్స్ టు 10 దట్ ఈజ్ 101 అడ్రస్ ఉంది కదా. సపోజ్ ఇది సెకండరీ మెమొరీలో స్టోర్ అయింది, దట్ మీన్స్ M4 దగ్గర స్టోర్ అయింది అనుకోండి. బట్ CPU దీన్ని యాక్సెస్ చేయలేదు కదా. దీన్ని యాక్సెస్ చేయాలి అంటే ఏం చేయాలి, సింపుల్గా చెప్తా. ఇప్పుడు ఒక ఫోటో మన పెన్ డ్రైవ్లో ఉంది. ఇప్పుడు మనకి ఏం కావాలి, మన సిస్టంలో మనం దీన్ని చూడాలనుకోండి. ఫస్ట్ దీన్ని కనెక్ట్ చేయాలి అంటే ఈ పెన్ డ్రైవ్ని ఫస్ట్ దేన్ని కనెక్ట్ చేస్తాము, CPU కదా, అంటే మెయిన్ మెమొరీ కదా. అంటే ఇక్కడ నుంచి ఫస్ట్ ఇక్కడికి ఇన్ఫర్మేషన్ని పంపుతామా లేదా. ఇక్కడ M4 అనుకోండి, ఇక్కడ ఇన్ఫర్మేషన్ M3కి వచ్చిందా లేదా. అక్కడ నుంచి సిస్టమ్ అనేది ఈ ఇమేజ్ని ప్రొడ్యూస్ చేస్తుంది డిస్ప్లే మీద. ఇమేజ్ పెన్ డ్రైవ్లో ఉంది, దాన్ని మనం ఇక్కడ చూడాలి అంటే వి కాంట్ సీ డైరెక్ట్లీ. సో దట్ మస్ట్ కనెక్ట్ టు దిస్ CPU కదా. అంటే ఫస్ట్ ఏంటి, ఇక్కడ నుండి ఇన్ఫర్మేషన్ ఇక్కడికి రావాలి. అంటే సపోజ్ ఇక్కడ సమ్ D డిస్క్లో ఉందనుకుందాం, లేకపోతే సమ్ ఫోల్డర్లో ఉందనుకుందాం. ఆ ఫోల్డర్లో ఉన్నదాన్ని ఇక్కడ సమ్ లొకేషన్ 101లో లొకేట్ అయ్యి ఉంది. మనకు అర్థం అవ్వడానికి C డ్రైవ్, D డ్రైవ్ లేకపోతే ఫోల్డర్ అంటాం. బట్ అది లొకేషన్స్లో మాత్రం లైక్ 101, 102 లాగా స్టోర్ చేస్తుంది. అదే 101 లొకేషన్ని మెయిన్ మెమొరీలో కూడా సమ్ 101 లొకేషన్లో ఈ పిక్చర్ని మనము స్టోర్ చేయాలి. దెన్ CPU కెన్
యాక్సెస్ ఇట్ అండ్ ప్రొజెక్ట్స్ ఇట్ ఆన్ ది డిస్ప్లే. ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్. ఒకవేళ సెకండరీ మెమొరీలో 101 లొకేషన్లో ఏ ఈజ్ ఈక్వల్ టు 10 స్టోర్ అయింది అనుకోండి, వి కాంట్ యాక్సెస్ ఇట్. దేర్ ఫోర్ ఇదే లొకేషన్ని ఎక్కడ అసైన్ చేయాలి, M1లో అసైన్ చేసామనుకోండి, దెన్ CPU కెన్ యాక్సెస్ ఇట్ డైరెక్ట్లీ. ద రీలొకేషన్ ఆఫ్ అడ్రస్, ఇప్పుడు M4లో ఉన్న అడ్రస్ ఎక్కడికి పట్టుకొచ్చినాము, M1లో ఉన్న 101లకి ఏ ఈజ్ ఈక్వల్ టు 10 లాగా స్టోర్ చేసినాం. దట్ మీన్స్ రీలొకేషన్ ఆఫ్ అడ్రస్సే కదా. దట్ మీన్స్ ఇన్వాల్వ్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా బిట్వీన్ ది లెవెల్స్ MI అండ్ M1 ఈజ్ ఏ స్లో ప్రాసెస్. ఇక్కడ మనకు M1కి M4కి మధ్యలో ఇంకా M2 ఉంది, M3 ఉంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి. అంటే ఇన్ని లెవెల్స్ దాటి రావాలి అంటే ఇట్ ఈస్ ఏ స్లో ప్రాసెస్ కదా. నెక్స్ట్, బట్ ఇఫ్ డిజైర్డ్ డేటా కాంట్ ఫౌండ్ ఇన్ M1, మనం ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 ఉంది, దాని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 15 లాగా స్టోర్ అయింది అనుకోండి. దట్ మీన్స్ డిజైర్డ్ డేటా కాదు కదా. దెన్ ప్రోగ్రామ్ సస్పెన్స్ మెమొరీ రిక్వెస్ట్. అప్పుడు ప్రోగ్రామ్ ఏం చేస్తుంది, విచ్ స్టాప్స్ ది ఎగ్జిక్యూషన్ అంటిల్ అప్రోప్రియేట్ రీఅలొకేషన్ ఆఫ్ స్టోరేజ్ ఈజ్ మేడ్. అంటే మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ అన్ని మెమొరీ M4, M3, M2లు మళ్ళీ ఒకసారి చెక్ చేసి అక్కడ ఉందా అని చెక్ చేసి మళ్ళీ వాల్యూని తీసుకుంటుంది. ఇక మనం ఫస్ట్ రాసిన పాయింట్ ఏంటి అంటే ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ ఆఫ్ అడ్రసెస్. అంటే M4లో 101 లొకేషన్ ఏం చేసాము, M1లో 101 లొకేషన్ తీసుకొని ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ని ఇక్కడికి చేస్తున్నాం. ఇక్కడ అడ్రస్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే అడ్రస్ని సెర్చ్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ ఆఫ్ అడ్రసెస్. నెక్స్ట్, డైనమిక్ రీలొకేషన్ ఆఫ్ డేటా. ఇక్కడ డేటాని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడ ఉన్న అడ్రస్ని ఇక్కడ చేస్తున్నాము, ఇక్కడ డేటాని ఇక్కడికి పంపిస్తాం. సపోజ్ ఈ డేటా అనేది కరెక్ట్ కాదనుకోండి, అగైన్ విల్ సర్చ్ ది అనదర్ మెమొరీ టైప్.